జీవాధిపతి సర్వాధికారి గొప్ప రక్షకుడా పరిశుద్ధాత్మ కలిగిన ప్రభువ నీ బంగారు పాదులు బట్టి నేను వేడుకొనుచున్నాము నా తండ్రి. నాయనా దయగలిగిన వాడవు, గొప్ప దేవుడవు, గొప్ప రక్షకుడు నా తండ్రి. దీర్ఘాయునిచ్చేవాడవు నాయన, సుఖ జీవితంతో గడుపు సంవత్సరములు అనుకరింపజేసే దేవుడవు తండ్రి. ఏకైక దేవుడవు నాయన, త్రియేక దేవుడు తండ్రి. వందనాలు స్తుతులు స్తోత్రములయ్యా. ఇదిగో నా ప్రభు రాత్రి అంతా తోడుగా ఉన్నందుకు లెక్కలేని వందనాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. రాత్రి ఎంతగానో తోడుగా ఉన్నావు నాయన, సుఖమైన నిద్ర అనుకరింపజేస్తావు తండ్రి. ఉదయకాలంలో ఈ రీతిగా మేలుకొనిచ్చావు నాయన. 26వ తారీఖున మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువ. ఈ దినమంతా మీరే పరిశుద్ధాత్మ నింపి సహాయము దయచేయండి మా తండ్రి. నాయన ఉదయకాలం నుంచి తిరిగి మళ్ళీ రాత్రి పండుకున్నంత వరకు కూడా తోడుగా పరిశుద్ధాత్మతో నింపి నాయన మీరే కృపాక్షేమంతో ఎదుగుతాను దర్శించమని ప్రార్థన చేస్తున్నాము దేవా. నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. కుటుంబాలను, సంఘాలను, దాస్తులను ప్రతి ఒక్కరిని కూడా దర్శించి బలపరచండి నాయన. ఎంతమంది అయితే ప్రభు ఈ ప్రార్థన వింటూ ఉన్నారో, వింటున్న వారందరికీ దీవెన ఆశీర్వాదం లేస్తున్నాము మెండుగా కలుగును గాకను ప్రార్థన చేస్తున్నాము నా ప్రభు. ప్రతి ఒక్కరి ఉద్యోగాలలో, ప్రతి ఒక్కరి వ్యాపారాల్లో, ప్రతి ఒక్కరి ప్రయాణాల్లో, ప్రతి ఒక్కరి మార్గాల్లో కూడా తండ్రి మీరే కృప చూపించిన ఆయన. ఎవరికి ఎటువంటి ఆశ్చర్యమైన కార్యం, అద్భుతమైన కార్యం జరగాలో ప్రభు. ప్రతి ఒక్కరి జీవితంలో మీరే ఘనమైన కార్యాలు జరిగించి సమస్త విధమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.